నిన్న మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అండ్ యూట్యూబ్ కామెంట్స్‌లో మన సబ్‌స్క్రైబర్స్ ఈ రిజెక్షన్ మెయిల్ ఏ ఫేజ్ వాళ్ళకొస్తుంది? అండ్ ఎందుకొస్తుంది? వాళ్ళ స్టేటస్ ఏంటి? అని అడుగుతున్నారు. ఈరోజు మనం దాని గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, అండ్ వ అండ్ వన్ మోర్ పాయింట్ ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే, మన వీడియోస్‌ని అందరూ చూస్తున్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. దీనివల్ల ఏమైతుందంటే, మన యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ పోవట్లేదు. మీరు సబ్‌స్క్రైబ్ జేసుకోండి. దానివల్ల నాకి సపోర్టింగ్‌గా ఉంటుంది. అలానే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి వెళ్తుంది. సో, లెట్స్ బిగిన్ ది వీడియో. మనకిప్పుడు ఈ మెయిల్ ఏ ఫేజ్ వాళ్ళకొస్తుందంటే, ఇప్పుడు ఇది ఫేజ్ 2 వాళ్ళకొస్తుంది. ఎందుకంటే ఫేజ్ 1 వాళ్ళకి ఆల్రెడీ ఇవి రిజెక్షన్ మెయిల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఫేజ్ 2 వాళ్ళకొస్తున్నాయి. దీని ఎస్టిమేషన్ ప్రకారం మనకి ఇంకొక వితిన్ 10-15 డేస్‌లో మనకి ఇంకా నెక్స్ట్ వర్క్ డే మెయిల్స్ రావచ్చు. ఫేజ్ 2 వాళ్ళకి. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏముందో చూద్దాం. హాయ్ ఇతన్ని నేను హైడ్ చేశాను. థాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సూయింగ్ ఏ కెరియర్ విత్ అసెంచర్. వి అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ దట్ యూ హావ్ నాట్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ దిస్ పొజిషన్. సో, ఇక్కడ ఇతనికి ఇంతకుముందు స్టేటస్ అడిగితే ఇతనికి ఎల్1 ఎల్1 అండ్ ఎల్2 సస్పిషియస్ వచ్చిందంట ఇతనికి స్టేటస్ అనేది. సో, ఇది దీనివల్ల మనం ఒక కన్‌క్లూజన్‌కి రావచ్చు. ఒకవేళ మనకి ఎల్1 సస్పిషియస్ గాని, ఎల్2 సస్పిషియస్ గాని ఉందా మనకి ఇప్పుడు ఎల్1 సస్పిషియస్ ఉన్నా, ఎల్2 సస్పిషియస్ ఉన్నా ఇప్పుడు చాలా మందికి రిజెక్షన్ మెయిల్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి ఒకసారి మీ స్టేటస్ చెక్ చేసుకోండి. అండ్ అందరూ కూడా కన్‌ఫ్యూజ్ అయితారు. ఈ ఎల్1, ఎల్2 సస్పిషియస్‌కి అండ్ అలానే నెక్స్ట్ ఎల్1, ఎల్2 రివ్యూ రిక్వైర్డ్‌కి. ఇక్కడ ఇవి 2 కూడా డిఫరెంట్ అనమాట. ఎల్1, ఎల్2 సస్పిషియస్ అనేవి ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ మొబైల్ ఫోన్ కనపడడం గానీ, లేదంటే మీ పక్కన ఎవరైనా ఇంకొక పర్సన్ ఉండడం గానీ, అలా ఉంటే అప్పుడు ఎల్1, ఎల్2 సస్పిషియస్ అని వస్తుంది. ఎల్1, ఎల్2 రిక్వైర్డ్ అంటే ఇదొక ప్రాసెస్ అనమాట. జస్ట్ ఒక హైరింగ్ వర్క్ ఫ్లోలో ఇదొక ప్రాసెస్ అనమాట. మీరు ఇవి రెండిటిని కామన్‌గా చూస్తారు. కానీ ఇవి 2 కామన్‌గా గాదు. ఇది సెపరేట్ అండ్ ఇది సెపరేట్ అనమాట. సో, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంకా మీ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకి ఎల్1, ఎల్2 రిక్వైర్డ్ ఉంటే, మీరు ఇంకా ప్రాసెస్‌లో ఉన్నట్టు. ఒకవేళ మీది ఎల్1, ఎల్2 సస్పిషియస్‌లో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు రిజెక్షన్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఫేజ్ 2 వాళ్ళకి ఇంకా అప్డేట్ చూసుకుంటే, ఇంకా మాక్సిమం ఇంకొక 10-15 డేస్‌లో వచ్చేస్తుంది మాక్సిమం. ఎందుకంటే, ఫేజ్ 1 వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, వాళ్ళకి కూడా సేమ్ ఇలానే వచ్చాయి. ఫస్ట్ ఇవి రిజిస్ట్రేషన్ మెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఒక 10 డేస్‌కే వచ్చాయి. మన ఫేస్ 2 వాళ్ళకి కూడా ఎస్టిమేషన్ చేసుకుంటే, ఇప్పుడు ఇవి రిజిస్ట్రేషన్ మెయిల్స్ వచ్చింది 13థ్. ఇంకొక 10 డేస్ చేసుకుంటే 23rd. మనం 20 నుంచి 25థ్ లోపు మన ఫేస్ 2 వాళ్ళకి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు రిజల్ట్స్ అనేవి. ఇంకా ఫేజ్ 3 వాళ్ళకొస్తే ఇంకా ఫేజ్ 3 వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ గాని, లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ గాని ఉండొచ్చని ఎస్టిమేషన్. కానీ ఇది అఫీషియల్ గాదు. ఎస్టిమేషన్ ప్రకారం ఏందంటే, ఇప్పుడు ఫేజ్ 3 వాళ్ళకి ఫిబ్రవరి ఎండింగ్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఫిబ్రవరి ఎండింగ్. అండ్ అలానే ఒకవేళ ఫిబ్ ఎండింగ్ రాలేదంటే మార్చ్ ఫస్ట్ వీక్‌లో మాక్సిమం వచ్చేకి ఛాన్సెస్ ఉంటుందని బయట ఎస్టిమేషన్ ఏస్తున్నారు. అండ్ అలానే కొన్ని వెరిఫైడ్ సోర్సెస్‌ని కూడా అడిగాను. వెరిఫైడ్ సోర్సెస్‌ని అడిగాను. వాళ్ళు కూడా ఫిబ్రవరి ఎండింగ్ గాని, మార్చ్ ఫస్ట్ వీక్ గాని ఉండొచ్చని అన్నారు. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఫేజ్ 2 వాళ్ళకి మాక్సిమం ఇంకా 20-25థ్ లోపు రిజల్ట్స్ రావచ్చు. అండ్ అలానే ఫేజ్ 3 వాళ్ళకి ఫిబ్రవరి ఎండింగ్ గాని, లేదంటే ఫిబ్రవరి ఎండింగ్ గాని, లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్ గాని రావచ్చు. ఒకవేళ మీ స్టేటస్ ఎక్కడ ఇక్కడ నల్లని చూపిస్తుందని అంటున్నారు. నల్లుంది బ్రో కానీ ఎలా చెక్ చేసుకోవాలి అని అంటున్నారు. కానీ ఒకవేళ మీకిక్కడ నల్లున్నా ఇక్కడ స్టేజ్ ఐడీ అండ్ స్టేటస్ ఐడీ ఇవి 2 ఉన్నాయి. సో, ఈ స్టేజ్ ఐడీ అండ్ ఈ స్టేటస్ ఐడీ. ఇవి రెండిటిని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. సో, దీన్ని కూడా ఎలా ఇన్స్‌పెక్ట్ మెథడ్ చెక్ చేసుకోవాలి అని ఒక సెపరేట్ డీటెయిల్డ్ వీడియో చేశాను. అలానే కోడ్స్‌కి మీనింగ్ కూడా సెపరేట్ వీడియో చూసాను. అక్కడ చూడండి. మీకు డీటెయిల్‌గా అర్థమైతుంది. ఇలాంటి డౌట్స్ కోసం ఏమున్నా సరే ఇంకా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అలానే మన యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్‌లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే
ఫస్ట్ మన యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. నేను దానిపైన వీడియో ఇస్తాను. సో, ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.